సో దానికి ఫోకల్ లెంత్ ఎలా కనుక్కుంటాము బై యూజింగ్ ఇమేజ్ డిస్టెన్స్ అండ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అని చెప్పి మీకు ఒక వీడియో కూడా వాట్సాప్ లో సెండ్ చేశాను, అవునా? సో అక్కడ ఏంటి, మనం ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ని మనమే పెట్టి ఇమేజ్ డిస్టెన్స్ ని క్యాలిక్యులేట్ చేసి, సో అక్కడ ఏమవుతుంది, ఫోకల్ లెంత్ ని మెజర్ చేయాలి బై యూజింగ్ లెన్స్ ఫార్ములా. వాట్ ఈస్ లెన్స్ ఫార్ములా? 1/v minus 1/u is equals to 1/f అని ప్రీవియస్ క్లాస్ లో డెరివేషన్ కూడా నేర్చుకున్నాం, అవునా? గుర్తుందా, మర్చిపోయారా? సో లాస్ట్ క్లాస్ లో లెన్స్ ఫార్ములా డెరివేషన్ నేర్చుకున్నాం కదా. సో బై యూజింగ్ యూవి మెథడ్, మాకు కనిపిస్తుందా స్క్రీన్? స్క్రీన్ కనిపిస్తుందా? ఓకే అమ్మా, మీకు స్క్రీన్ కనిపించకపోయినా, నా వాయిస్ వినిపించకపోయినా వెంటనే రెస్పాండ్ అవ్వండి, ఓకేనా? సో దిస్ ఈస్ ద లెన్స్ ఫార్ములా కదా. ఈ ఫార్ములాస్ అన్ని ఇంపార్టెంట్. ఇంకా ప్రీవియస్ క్లాస్ లో కూడా మనం ఒక డెరివేషన్ చేసాం, ఏంటి, ఇమేజ్ ఫార్మేషన్ ఇన్ కర్వ్డ్ సర్ఫేసెస్ అని చెప్పి ఒక ఫార్ములాని డిరైవ్ చేసాం స్టార్టింగ్ క్లాస్ లో. సో అది కూడా ఇంపార్టెంట్ అన్నమాట. ఏంటి అక్కడ మనం డిరైవ్ చేసిన ఆ ఈక్వేషన్ ఏంటి అంటే, n2/v minus n1/u equals to n2 minus n1/r కదా. సో ఏంటి అక్కడ, సో హియర్ కనిపిస్తుంది కదా ఈక్వేషన్ 5. ఈక్వేషన్ 5 ఏంటి, దట్ ఈస్ ద ఈక్వేషన్ ఫర్ కర్వ్డ్ సర్ఫేసెస్ అని నేర్చుకున్నాం. అక్కడ n2 అండ్ n1 అనేవేంటి, రిఫ్రాక్టివ్ ఇండిసెస్ ఆఫ్ 2 మీడియా, అవునా? సో వెన్ ఎవర్ ఏ లైట్ రే passes from one medium to another medium కదా, అక్కడ మీడియం చేంజ్ అయినప్పుడు దాని యొక్క ఇమేజ్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది అని మనం నేర్చుకున్నాం. సో అక్కడ u అనేది ఏంటి, ఆబ్జెక్ట్ డిస్టెన్స్, v అనేది ఏంటి, ఇమేజ్ డిస్టెన్స్, రైట్? r is the radius of curvature, అవునా? సో ఈ ఫార్ములా ఇంపార్టెంట్. బై యూజింగ్ దిస్ ఫార్ములా అండ్ లెన్స్ ఫార్ములా we have to derive the lens makers formula అన్నమాట. సో ఈ రోజు క్లాస్ లో మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటి అంటే, లెన్స్ మేకర్ ఫార్ములా డెరివేషన్ చూస్తాం. సో ఆ లెన్స్ మేకర్ ఫార్ములా డెరివేషన్ లో ఈ 2 ఫార్ములాస్ మనం యూజ్ చేస్తాం అన్నమాట. కాబట్టి ఈ 2 ఫార్ములాస్ బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటి ఇక్కడ, దిస్ ఈస్ ద ఇమేజ్ ఫార్మేషన్ డెరివేషన్ కదా, ఈక్వేషన్ 5 అనేది. n2 అండ్ n1 ఆర్ ద రిఫ్రాక్టివ్ ఇండిసెస్ అన్నాం, u ఈస్ ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అన్నాం, v ఈస్ ద ఇమేజ్ డిస్టెన్స్ అన్నాం, రైట్? సో అండ్ ప్రీవియస్ క్లాస్ లో మనం డిరైవ్ చేసింది ఏంటి, లెన్స్ ఫార్ములా. లెన్స్ ఫార్ములా ఏంటి, 1/v minus 1/u ఈజ్ ఈక్వల్స్ టు 1/f, అవునా? సో అక్కడ u అనేది సేమ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అండ్ v ఈస్ ద ఇమేజ్ డిస్టెన్స్ అండ్ హియర్ f ఈస్ ద ఫోకల్ లెంత్ అన్నాం, అవునా? బై మేకింగ్ అన్ ఎక్స్పెరిమెంట్ వీ హ్యావ్ టు మెజర్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ దట్ లెన్స్ అని నేర్చుకున్నాం, అవునా? సో మీకు వీడియో కూడా వాట్సాప్ లో సెండ్ చేశాను, కావాలంటే చూడండి. సో ఇక్కడ ఏంటి అంటే, టెక్స్ట్ బుక్ లో మీకు ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఇచ్చారు బేస్డ్ ఆన్ లెన్స్ ఫార్ములా. ఒకసారి నేను స్క్రీన్ షేర్ చేస్తాను, చూడండి. సో ఎగ్జాంపుల్ 6, మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉంటే ఎగ్జాంపుల్ 6 చూడండి. ఏంటి అక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటి చూడండి. అన్ ఎలక్ట్రిక్ ల్యాంప్ అండ్ a screen are placed on a table in a line at a distance of 1 meter. చూడండి ఇక్కడ ల్యాంప్ ఉంది కదా, హియర్ ల్యాంప్ ఈజ్ ఏ ఆబ్జెక్ట్ అండ్ హియర్ స్క్రీన్ ఎందుకు పెట్టాము, అక్కడ ఇమేజ్ ఫార్మేషన్ కోసం అక్కడ పెట్టామన్నమాట. సో ఇక్కడ యూజ్ చేసిన లెన్స్ విచ్ టైప్ ఆఫ్ లెన్స్ అమ్మా, దట్ ఈస్ కాన్వెక్స్. వెరీ గుడ్, కాన్వెక్స్ లెన్స్. సో this is the object, here electric lamp is the object and we are using here convex lens, right? So an electric lamp and a screen are placed on a table in a line at a distance of 1 meter. అంటే ఏంటి, ఈ ల్యాంప్ నుంచి స్క్రీన్ వరకు ఉన్న డిస్టెన్స్ ఎంతంట, 1 మీటర్ అని ఇచ్చారు, అవునా? సో ఇన్ వాట్ పొజిషన్స్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ ఆఫ్ ఫోకల్ లెంత్ ఆఫ్ f equals to 21 centimeters will the image of lamp be షార్ప్ అన్నారు. ఇప్పుడు చూడండి, ఫోకల్ లెంత్ ఆఫ్ ద లెన్స్ వాళ్ళే ఇచ్చేసారు, ఎంత అంట, 21 సెంటీమీటర్స్, అవునా?
సో ఈ బై యూజింగ్ దిస్ కాన్వెక్స్ లెన్స్ అట్ వాట్ పొజిషన్, ఏ పొజిషన్ దగ్గర మనకి ఇమేజ్ అనేది షార్ప్ గా కనిపిస్తుంది అని అడిగారు అనమాట. సో అక్కడ మనం ఏం చేయాలి అప్పుడు, ఇక్కడ చూడండి ఒకసారి మీరు డయాగ్రామ్ ని అబ్జర్వ్ చేస్తే, సో ఆబ్జెక్ట్ నుంచి కాన్వెక్స్ లెన్స్ వరకు ఉన్న డిస్టెన్స్ ఏంటి, ఎక్స్ అన్నాం. యాక్చువల్ గా క్వశ్చన్ లో ఇచ్చిన డిస్టెన్స్ ఏంటి, ఫ్రమ్ ఆబ్జెక్ట్ టు ఇమేజ్ ఆర్ స్క్రీన్. ఆబ్జెక్ట్ నుంచి స్క్రీన్ కి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఇచ్చారు, 1 మీటర్. దాన్ని మనం డి తో ఇండికేట్ చేసాం, స్మాల్ డి తో ఇండికేట్ చేసాం, అవునా. సో ఇక్కడ చూడండి ఈ టోటల్ లెంత్ వచ్చేసి డి అయినప్పుడు కాన్వెక్స్ లెన్స్ నుంచి స్క్రీన్ వరకు అండ్ ఆబ్జెక్ట్ నుంచి కాన్వెక్స్ లెన్స్ వరకు ఉన్న డిస్టెన్స్ ని ఈ డి నుంచి డిరైవ్ చేసేస్తాం అన్నమాట. ఓకేనా. సో దట్ హలో మేడం, నా వినిపిస్తుందా వాయిస్? వినిపిస్తుంది మేడం. ఓకే. సో దట్ ఈస్ ద ఆ డిస్టెన్స్ మనకి ఆల్రెడీ క్వశ్చన్ లో ఇచ్చేసారు కాబట్టి ఒకసారి సొల్యూషన్ చూద్దాం. లెట్ డి బి ద డిస్టెన్స్ బిట్వీన్ ల్యాంప్ అండ్ స్క్రీన్. అవునా, అక్కడ ఫిగర్ ని అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది. అండ్ ఎక్స్ బి ద డిస్టెన్స్ బిట్వీన్ ల్యాంప్ అండ్ లెన్స్, దట్ ఈస్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కదా. సో ఆబ్జెక్ట్ నుంచి లెన్స్ వరకు ఉండే డిస్టెన్స్ ని ఏమంటున్నాము, ఆప్టిక్ సెంటర్ వరకు ఉండే డిస్టెన్స్ ని ఏమంటాము, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటాం, రైట్. సో దాన్ని ఎక్స్ తో డినోట్ చేస్తున్నాం అన్నమాట. సో ఇక్కడ డి అనేది తెలిసిపోయింది మనకి, ద టోటల్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆబ్జెక్ట్ టు స్క్రీన్. అండ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కూడా తెలిసిపోయింది, ఆబ్జెక్ట్ నుంచి లెన్స్ వరకు ఉండే డిస్టెన్స్ ని ఎక్స్ తో డినోట్ చేసాం. సో మిగిలిన డిస్టెన్స్, దట్ మీన్స్ కాన్వెక్స్ లెన్స్ నుంచి స్క్రీన్ వరకు ఉన్న డిస్టెన్స్ ఏమవుతుంది, డి మైనస్ ఎక్స్ అవుతుంది, అవునా. సో హియర్ బై సబ్స్టిట్యూటింగ్ దీస్ వాల్యూస్ ఇన్ లెన్స్ ఫార్ములా, చూడండి ఏమవుతుంది అంటే ఇక్కడ ఏంటి, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అన్నాం, ఇది ఏంటి ఎక్స్ అనేది. ఇప్పుడు లెన్స్ నుంచి ఇమేజ్ వరకు ఉన్న డిస్టెన్స్ ఏమంటాం, ఇమేజ్ డిస్టెన్స్ అంటాం అని చెప్పుకున్నాం కదా. ఆప్టిక్ సెంటర్ నుంచి ఇమేజ్ వరకు ఉండే డిస్టెన్స్ ని ఇమేజ్ డిస్టెన్స్ అంటాం. ఆబ్జెక్ట్ నుంచి ఆప్టిక్ సెంటర్ వరకు ఉండే డిస్టెన్స్ ఏమంటాము, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటాం, అవునా. దట్ ఈస్ యు కదా. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ని దేంతో డినోట్ చేస్తాము, యు. అండ్ ఇమేజ్ డిస్టెన్స్ ని స్మాల్ వి తో డినోట్ చేస్తాం. ప్రీవియస్ క్లాస్ లో మనం డెరివేషన్ చేసినప్పుడు నేర్చుకున్నాం లెన్స్ ఫార్ములా డెరివేషన్ లో. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఏమైతుంది, ఎక్స్ అవుతుంది. అంటే ఏంటి, యు ప్లేస్ లో ఎక్స్ ని సబ్స్టిట్యూట్ చేయాలి, ఓకేనా. సో ఇమేజ్ డిస్టెన్స్ ఏమవుతుంది, డి మైనస్ ఎక్స్, దట్ మీన్స్ వి కదా, వి ప్లేస్ లో డి మైనస్ ఎక్స్ ని సబ్స్టిట్యూట్ చేయాలి, ఓకే. సో ఇక్కడ చూడండి, బై సబ్స్టిట్యూటింగ్ దీస్ వాల్యూస్ ఇన్ లెన్స్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, 1/f ఈక్వల్స్ టు 1/d మైనస్ ఎక్స్ ప్లస్ 1/x అవుతుంది. దాన్నే మనం రీఅరేంజ్ చేస్తే ఏమవుతుంది, మనకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి సొల్యూషన్ కనుక్కోవాలంటే మనకు ఒక ఫార్ములా ఉంది, మ్యాథమెటిక్స్ లో నేర్చుకుంటారు. ఇప్పుడు చూడండి ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎలా ఉంది, ax² ప్లస్ bx ప్లస్ c, అదే కదా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క జనరల్ ఫార్ములా, ax² ప్లస్ bx ప్లస్ c వస్తుంది. సో అక్కడ ఏ అంటే ఏంటి, 1 కదా. ఎందుకు 1 అంటున్నాము, ముందర ఏం ఆ x² అనేదే ఉంది కాబట్టి వీ హ్యావ్ టు కన్సిడర్ ఇట్ యాజ్ 1. ఏ అనేది 1 గా కన్సిడర్ చేస్తాం. సో ax² ప్లస్ bx ప్లస్ c అనే ఫార్మ్ లో ఉంది కాబట్టి బై యూజింగ్ దట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద వాల్యూ ఫర్ ఎక్స్ అన్నమాట. సో ఇక్కడ ఎక్స్ అనేది ఏంటి, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కదా. ఎక్స్ అనేది ఆబ్జెక్ట్ డిస్టెన్స్. చూడండి అక్కడ సొల్యూషన్ ఫస్ట్ లైన్ లో మనం అబ్జర్వ్ చేస్తే మనం అజ్యూమ్ చేసుకున్నాం ఎక్స్ బి ద డిస్టెన్స్ బిట్వీన్ ల్యాంప్ అండ్ లెన్స్ అని చెప్పి. సో మనకి ఆ ఎక్స్ కి వాల్యూస్ వస్తాయి బై యూజింగ్ దిస్ ఫార్ములా. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో మనం సొల్యూషన్ కనుక్కోవాలంటే మనకు ఫార్ములా ఉంది కదా, -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac/2a అని చెప్పి కదా, మ్యాథమెటిక్స్ లో వస్తుంది. సో ఆ వాల్యూస్ అన్నిటిని మనం అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఫైనల్ గా వచ్చే వాల్యూస్ ఏంటి, 2 వాల్యూస్ వస్తాయి ఇక్కడ. ఎందుకు, ప్లస్ ఆర్ మైనస్ తీసుకుంటాం కాబట్టి. సో x1 ఏమొస్తుంది, 70 సెంటీమీటర్స్ అండ్ x2 ఎంత, 30 సెంటీమీటర్స్. ఇప్పుడు ఏంటి మనకు అక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి, ఇన్ వాట్ పొజిషన్స్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ ఆఫ్ ఫోకల్ లెంత్ 21 సెంటీమీటర్స్ విల్ ద ఇమేజ్ ఆఫ్ ల్యాంప్ బి షార్ప్. అంటే ఏంటి, ఇమేజ్ అనేది
ఏ పొజిషన్స్ దగ్గర షార్ప్ గా కనిపిస్తుంది అని అడుగుతున్నారు అనమాట. ఓకేనా? యాక్చువల్ గా ఏంటి ఇక్కడ చూడండి, నోట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇమేజ్ ఆఫ్ ద ల్యాంప్ కెన్ బి షార్ప్ ఓన్లీ వెన్ ఎఫ్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 25 సెంటీమీటర్స్. ఓకేనా? ఇప్పుడు 25 సెంటీమీటర్స్ కంటే ఫోకల్ లెంత్ అనేది 25 సెంటీమీటర్స్ అన్నా ఉండాలి, లేదంటే అంతకంటే తక్కువైనా ఉండాలన్నమాట. సో ఆ డిస్టెన్స్ లో మాత్రమే మనకి ఇమేజ్ అనేది షార్ప్ గా కనిపిస్తుంది. ఎందుకు 25 సెంటీమీటర్సే అని పర్టికులర్ గా చెప్తున్నారు అంటే, మన రెటీనా ఉంటది కదా, మన రెటీనా అంతకు మించి అంటే అంతకంటే ఎక్కువ లెంత్ లో ఉన్న, ఎక్కువ డిస్టెన్స్ లో ఉన్న ఇమేజెస్ ని ఫైండ్ అవుట్ చేయలేదన్నమాట. సో మన కన్ను, మన ఐ అనేది ఆ 25 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ డిస్టెన్స్ లో ఉన్న ఆబ్జెక్ట్ ని మన కన్ను ఫైండ్ అవుట్ చేయలేదు, అంటే ఆ షార్ప్ ఇమేజ్ అనేది ఫైండ్ అవుట్ చేయలేదు. కాబట్టి ఇక్కడ ఏంటి, ద ఇమేజ్ ఆఫ్ ద ల్యాంప్ కెన్ బి షార్ప్ ఓన్లీ వెన్ ఎఫ్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 25 సెంటీమీటర్స్ అన్నమాట. సో ఇక్కడ మనకి 25 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ డిస్టెన్స్ లో ఇమేజ్ ఉంటే మనము దాన్ని షార్ప్, అంటే షార్ప్ ఇమేజ్ ని మనం అబ్జర్వ్ చేయలేము బికాస్ ఆఫ్ అవర్ ఐ, అంటే మన రెటీనా ద్వారా మనం చూడలేమని అర్థం. ఓకేనా? ఇక్కడ ఈ డెరివేషన్ ఒకసారి మీరు క్లాస్ అయిన తర్వాత చూడండి, ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ వాట్సాప్ చేయండి నాకు. ఓకేనా? దిస్ ఈస్ ద అప్లికేషన్ ప్రాబ్లం ఫర్ లెన్స్ ఫార్ములా అన్నమాట. సో ఇది బై యూజింగ్ లెన్స్ ఫార్ములా ఒక ప్రాబ్లం, ఎగ్జాంపుల్ ప్రాబ్లం. నెక్స్ట్ మనకున్న యాక్టివిటీ ఏంటి టెక్స్ట్ బుక్ లో అంటే లెన్స్ మేకర్స్ ఫార్ములా అమ్మా. నెక్స్ట్ మా స్క్రీన్ కనిపిస్తుందా? ఓకే, నెక్స్ట్ అంటే ఏంటి, ఇక్కడ ఫోకల్ లెంత్ అనేది ఏమైతుంది అంటే, ఫోకల్ లెంత్ 25 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉన్న ఫోకల్ అంటే ఆ డిస్టెన్స్ రేంజ్ లో ఉన్న ఆబ్జెక్ట్ ని మాత్రమే మనము చూడగలము అని చెప్తాం అన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ మనకున్న యాక్టివిటీ ఏంటి టెక్స్ట్ బుక్ లో అంటే, చూడండి ఇక్కడ ఫిగర్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ ఫిగర్ ఏంటి, ఫస్ట్ ఒక లెన్స్ ని తీసుకున్నాం. ఏంటి ఆ లెన్స్ అంటే కాన్వెక్స్ లెన్స్, పర్టికులర్ గా చెప్పాలంటే బై కాన్వెక్స్ లెన్స్ ని తీసుకున్నాం. ఇక్కడ ఏమైతుంది చూడండి, ఒకసారి టెక్స్ట్ బుక్స్ ఉంటే ఓపెన్ చేయండి. టేక్ ద లెన్స్, ఎక్కడ ఇందాక మనం లెన్స్ ఫార్ములా కనుక్కునేటప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ చేసాం కదా. సో అక్కడ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ ని మనము కనుక్కున్నాం బై యూజింగ్ టేబుల్. ఎక్స్పెరిమెంట్ చేయడం ద్వారా ఆ టేబుల్లో వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఫోకల్ లెంత్ అనేది వస్తుంది, యావరేజ్ ఫోకల్ లెంత్. యాక్చువల్ గా ఆ ఫోకల్ లెంత్ అనేది 19 to 20 ఆ రేంజ్ లో వస్తుంది అనమాట. సో సేమ్ లెన్స్ ని మనం తీసుకొని ఏం చేస్తామంటే, సో ఆ సిలిండ్రికల్ వెజల్ ఇక్కడ కనిపిస్తుంది కదా, టేక్ ఏ సిలిండ్రికల్ వెజల్ సచ్ as గ్లాస్ టంబ్లర్, ఇట్స్ హైట్ మస్ట్ బి గ్రేటర్ దాన్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ద లెన్స్. సో ఇక్కడ ఫోకల్ లెంత్ ఆఫ్ ద లెన్స్ ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 21 సెంటీమీటర్స్ అనుకున్నాం అనుకోండి. సో మనం ఒక గ్లాస్ టంబ్లర్ ని తీసుకోవాలి. ఆ గ్లాస్ టంబ్లర్ ఎలా ఉండాలి అంటే, ఫోకల్ లెంత్ యొక్క లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ ఉంది కదా, ఆ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ కంటే కూడా ఎక్కువ హైట్ ఉండేలాగా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ ఎంత అనుకున్నాము, 21 సెంటీమీటర్స్ అనుకున్నాం. సో ఆ 21 సెంటీమీటర్స్ కి 4 times ఎక్కువ హైట్ ఉండే టంబ్లర్ ని తీసుకుంటాం. అంటే 21 into 4 చేస్తే ఎంత వస్తుందో, సో అంత డిస్టెన్స్ లో అంటే అంత హైట్ లో ఉండే గ్లాస్ టంబ్లర్ ని తీసుకుంటాం అన్నమాట. ఓకేనా? సో ఆ గ్లాస్ టంబ్లర్ లో ఒక బ్లాక్ స్టోన్ ని వేస్తాం. చూడండి అక్కడ బాటమ్ ఆఫ్ ద గ్లాస్ టంబ్లర్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ ద స్టోన్, కనిపిస్తుంది కదా. సో కీప్ ఏ బ్లాక్ స్టోన్ ఇన్సైడ్ ద వెజల్ అట్ ఇట్స్ బాటమ్ అన్నారు. నౌ వాట్ హ్యాపెన్స్, నౌ పోర్ ద వాటర్ ఇంటూ దట్ గ్లాస్ టంబ్లర్. ఇప్పుడు ఆ గ్లాస్ టంబ్లర్ లో వాటర్ ని పోర్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, అక్కడ అందులో నుంచి మనకి స్టోన్ అనేది కనిపిస్తుంది కదా. మనం ఆ వాటర్ లోంచి స్టోన్ ని చూస్తే ఆ స్టోన్ మనకి కనిపిస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తామంటే వాటర్ లో కాన్వెక్స్ లెన్స్ ని డిప్ చేస్తాం, యాజ్ షోన్ ఇన్ ఫిగర్ హియర్.
కాన్వెక్స్ లెన్స్ ఉంది కదా, కాన్వెక్స్ లెన్స్ ని మనము వాటర్ లో డిప్ చేస్తాం అన్నమాట. సో అప్పుడు ఏమైతుంది అంటే త్రూ ద కాన్వెక్స్ లెన్స్ మనం ఆ స్టోన్ ని చూస్తే ఏమైతుంది, మనం దగ్గరగా పెడితే మనకు ఆ స్టోన్ షార్ప్ ఇమేజ్ కనిపించదు. సో ఎలా కనిపిస్తుంది, అక్కడ మీడియం అనేది చేంజ్ అయింది కదా, అంటే ఎయిర్ నుంచి మనము చూస్తున్నాం అవునా, అక్కడ వాటర్ అనేది ఒక అనదర్ మీడియం. మనం ఎక్కడ నుంచి చూస్తున్నాము, ఎయిర్ లో నుంచి చూస్తున్నాం. ఎయిర్ ఈస్ ద రేరర్ మీడియం హియర్ అండ్ వాటర్ ఈస్ ద డెన్సర్ మీడియం. అక్కడ నుంచి మనము త్రూ ద లెన్స్ ఈ ఆబ్జెక్ట్ ని మనం చూసినప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది అంటే, సో కొంచెం బ్లర్ ఇమేజ్ లాగా కనిపిస్తుంది అన్నమాట. అప్పుడు ఏం చేస్తాము, ఈ లెన్స్ ని ఇలా రైజ్ చేస్తూ, అంటే వాటర్ లో నుంచి కొంచెం పైకి ఇలా రైజ్ చేస్తూ చేస్తూ మనకి షార్ప్ ఇమేజ్ ఎక్కడైతే కనిపిస్తుందో దట్ ఈస్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ దట్ లెన్స్ అవుతుంది. సో ఈ లెన్స్ ఏంటి అంటే అక్కడ ఫోకల్ లెంత్ ఏమైతుంది అంటే ఇంక్రీజ్ అవుతుంది. ఫోకల్ లెంత్ అంటే ఏంటి, ఇక్కడ మనకి షార్ప్ ఇమేజ్ ఎక్కడైతే కనిపిస్తుందో సో అక్కడ నుంచి ఇమేజ్ వరకు ఉండే డిస్టెన్స్ ని మనం మెజర్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ ఫోకల్ లెంత్ కదా. లెన్స్ నుంచి ఇమేజ్ వరకు ఉండే డిస్టెన్స్ నే ఫోకల్ లెంత్ అంటున్నాం. ఇప్పుడు చూడండి, ఎయిర్ లో చేసినప్పుడు ఏమో ఫోకల్ లెంత్ ఒకలాగా వస్తుంది, ఇక్కడ మీడియం అనేది చేంజ్ అయింది కదా, సో ఈ మీడియం లో ఫోకల్ లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఆ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ కంటే కూడా ఈ మీడియం యొక్క ఫోకల్ లెంత్ ఈ మీడియం లో మనం ఫోకల్ లెంత్ ని చూసినప్పుడు ఏమైతుందంటే ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే దెర్ ఈస్ ఏ డిఫరెన్స్ ఇన్ మీడియం కదా. ఎయిర్ లో చేసినప్పుడేమో ఒకలాంటి ఫోకల్ లెంత్ ఉంటుంది, మీడియం చేంజ్ అయితే ఇక్కడ ఏమైతుంది ఫోకల్ లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఏంటి, అప్పుడు ఫోకల్ లెంత్ అనేది మీడియం మీద డిపెండ్ అయ్యింది అని చెప్తాం, అంతే కదా. సో మీడియం చేంజ్ అయ్యే కొద్దీ ఫోకల్ లెంత్ కూడా చేంజ్ అవుతుంది. దాన్ని ఎలా 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 డిస్క్రైబ్ చేస్తాము అంటే ఫోకల్ లెంత్ ఈస్ డిపెండ్స్ అపాన్ ద మీడియం, రైట్. సో అండ్ ఫోకల్ లెంత్ ఈస్ డిపెండ్స్ అపాన్ ద రేడియై ఆఫ్ కర్వేచర్. సో రేడియస్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఈ యాక్టివిటీ ద్వారా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక మెయిన్ పాయింట్ ఏంటి అంటే, సో అక్కడ ఫోకల్ లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఎక్కడ, మీడియం చేంజ్ అయినప్పుడు. ఈ కేసులో వాటర్ లో అన్నమాట. అంటే మనము ఆ కాన్వెక్స్ లెన్స్ ని వాటర్ లో డిప్ చేసిన తర్వాత మనము ఆ కాన్వెక్స్ లెన్స్ ఇట్లా పైకి రైజ్ చేస్తున్నప్పుడు మాత్రమే మనకు షార్ప్ ఇమేజ్ అనేది కనిపిస్తుంది. అంతకు మించి మళ్ళీ ఇంకా ఎక్కువ రైజ్ చేసినాం అనుకోండి, ఇంకా ఆ ఇమేజ్ అనేది మళ్ళీ షార్ప్ ఇమేజ్ కనిపించదు, బ్లర్ గా కనిపిస్తుంది, ఏదో మస్క లాగా కనిపిస్తుంది అన్నమాట. సో అది ఇక్కడ మీడియం చేంజ్ అయినప్పుడు ఫోకల్ లెంత్ లో కూడా చేంజ్ అనేది వస్తుంది అనే పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో దిస్ ఈస్ ద యాక్టివిటీ టెక్స్ట్ బుక్. నెక్స్ట్ మనకున్నది ఏంటి, లెన్స్ మేకర్ ఫార్ములా. సో ఇక్కడ మీడియం అనేది చేంజ్ అయింది కదా, సో దానికి మీడియం చేంజ్ అయినప్పుడు ఫోకల్ లెంత్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, దానికి ఫార్ములా ఏంటి అనేది ఈ లెన్స్ మేకర్ ఫార్ములా అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ మీడియం చేంజ్ అయింది. ఇక్కడ ఇంతకు ముందు చూసిన టాపిక్ లో ఏంటి, లెన్స్ ఫార్ములాలో ఏంటి, మీడియం అనేది చేంజ్ అవ్వలేదు, సేమ్ మీడియం లో నుంచే. అంటే ఏంటి, ఇన్సిడెంట్ రే అండ్ రిఫ్రాక్టెడ్ రే అనేది సేమ్ మీడియం లోనే ఉండిపోయినాయి, కాబట్టి అక్కడ మనకి ఒకలాంటి డెరివేషన్ వచ్చింది. ఇక్కడ ఏంటి, ఇక్కడ మీడియం అనేది చేంజ్ అయింది కదా. వెనెవర్ ద మీడియం చేంజెస్ వాట్ హ్యాపెన్స్ ద ఫోకల్ లెంత్ అనే దాని గురించి మనం నేర్చుకుంటాం. ఆ ఈక్వేషన్ ని డిరైవ్ చేస్తాం అన్నమాట. దట్ ఫార్ములా ఈజ్ కాల్డ్ as లెన్స్ మేకర్ ఫార్ములా అంటాం. ఏంటి లెన్స్ మేకర్ ఫార్ములా అంటే, మా స్క్రీన్ కనిపిస్తుంది కదా. కనిపిస్తుంది మేడం. సో లెన్స్ మేకర్ ఫార్ములా మీకు టెక్స్ట్ బుక్ లో ఉంటది ఈ డయాగ్రామ్, ఒకసారి అబ్జర్వ్ చేస్తే అక్కడ చూడండి, మనం తీసుకున్న లెన్స్ ఎలాంటి లెన్స్, బైకాన్వెక్స్ లెన్స్ అంటే ఇట్ హ్యాస్ 2 కర్వ్డ్ సర్ఫేసెస్, రైట్. సో ఇటువైపు నుంచి అంటే లెఫ్ట్ సైడ్ మీరు అబ్జర్వ్ చేస్తే అది ఒక ఒక మీడియం, అవునా. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ దట్ మీడియం ఫస్ట్ మీడియం అనుకోండి. సో లెఫ్ట్ సైడ్ ఆఫ్ దట్ బైకాన్వెక్స్ లెన్స్ కి ఒక మీడియం ఉంది, అవునా. అనదర్ సైడ్ ఆఫ్ ద బైకాన్వెక్స్ లెన్స్ అనదర్ మీడియం లాగా కన్సిడర్ చేస్తాం అన్నమాట. సో చూడండి, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఆఫ్ దట్ కాన్వెక్స్ లెన్స్ ఉంది కదా,
సో ఆ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ దట్ మీడియం ఏంటి అంటే NA తో ఇండికేట్ చేస్తాం. అక్కడ ఫిగర్ లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు NA కింద సఫిక్స్ లో A రాస్తాం. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఫస్ట్ మీడియం ఈజ్ NA. ఓకేనా? సో ఇక్కడ బై కాన్వెక్స్ లెన్స్ కదా మనం తీసుకుంది. లెఫ్ట్ సైడ్ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే అది ఇలా కనిపిస్తుంది, వంపుగా కనిపిస్తుంది. దట్ మీన్స్ బల్జ్డ్ సర్ఫేస్ కనిపిస్తుంది. ఆ బల్జ్డ్ సర్ఫేస్ దేనికి ఉంటుంది? కాన్వెక్స్ లెన్స్ కే కదా. సో ఇటువైపు నుంచి అబ్జర్వ్ చేస్తే బల్జ్డ్ సర్ఫేస్ లాగా కనిపిస్తుంది. ఇంకా చూడండి, ఇటు సైడ్ కర్వ్డ్ సర్ఫేస్ ని లోపల నుంచి మీరు అబ్జర్వ్ చేయాలి. లోపల నుంచి అంటే ఒక నిమిషం నేను చూపిస్తాను. సో ఇది కదా బై కాన్వెక్స్ లెన్స్ కదా ఇది. సో ఇటువైపు ఏంటి? ఇది కాన్వెక్స్ లెన్స్, అవునా? సో అంటే ఇలాంటి సర్ఫేస్ ఉంటే కాన్వెక్స్ లెన్స్ అన్న, అవునా? ఇటువైపు నుంచి అనదర్ కర్వ్డ్ సర్ఫేస్ ని మనం అబ్జర్వ్ చేస్తే ఇటువైపు నుంచి చూస్తే ఇది కూడా కాన్వెక్స్ లెన్స్ లాగే కనిపిస్తుంది, అవునా? బట్ ఇటువైపు నుంచి మనం చూసినప్పుడు ఇది కాన్కేవ్ సర్ఫేస్ లాగా కనిపిస్తుంది కదా. సో ఇటువైపు నుంచి మనం అబ్జర్వ్ చేస్తే ఇది కాన్కేవ్ లెన్స్ లాగా కనిపిస్తుంది. సో ఇటువైపు నుంచి చూస్తే ఏమైతుంది? కాన్వెక్స్ లాగా అనిపిస్తుంది. అంటే ఏంటి? ఇక్కడ మనము బై కాన్వెక్స్ లెన్స్ తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఒక లైట్ రే ఇన్సిడెంట్ అయింది అనుకోండి, ఇక్కడ మీడియం అనేది చేంజ్ అవుతున్నట్టు కదా. సో ఇది ఎయిర్ మీడియం, రైట్? సో ఇది ఎయిర్ మీడియం అవుతుంది. ఇక్కడ ఏంటి? లెన్స్ కదా. లెన్స్ అంటే ఏంటి? దట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ గ్లాస్ కదా. లెన్స్ అనేది గ్లాస్ తో తయారు చేసి ఉంటారు. కాబట్టి ఇక్కడ ఏమైతుంది? గ్లాస్ అనేది అనదర్ మీడియం కదా. సో అనదర్ మీడియం లోకి ఎంటర్ అవుతుంది అంటే ఇట్ గోస్ అండర్ రిఫ్రాక్షన్. అంటే ఇక్కడ ఏమైతుంది? ఇక్కడ ఇన్సిడెంట్ రే అనదర్ మీడియం లోకి వెళ్తున్నప్పుడు అంటే ఇక్కడ ఒక సర్ఫేస్ ని స్ట్రైక్ చేసింది కదా, అప్పుడు ఏమైతుంది? ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ఇట్ బెండ్స్, అవునా? సో ఇట్ బెండ్స్ అండ్ ఇట్ ట్రావెల్స్ త్రూ ద గ్లాస్. అంటే ఏంటి? ఈ లెన్స్ అనేది దేంతో తయారు చేసి ఉంటారు? గ్లాస్ తో కదా. అంటే ఏంటి? అది కూడా అనదర్ మీడియం, అవునా? సో ఎయిర్ ఈజ్ వన్ మీడియం అండ్ హియర్ గ్లాస్ ఈజ్ అనదర్ మీడియం, రైట్? సో ఇక్కడ చూడండి, ఇటువైపు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, సో ఇటువైపు నుంచి లోపల నుంచి అబ్జర్వ్ చేస్తే అప్పుడు ఇది ఏమైతుంది? కాన్కేవ్ లెన్స్ అవుతుంది కదా. ఇది నేను ఇక్కడ డ్రా చేస్తుంది కాన్కేవ్ లెన్స్. అంటే ఇలా స్పూన్ కి ఇట్లా లోపల వైపు అబ్జర్వ్ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. సో స్పూన్ కి ఇలా లోపల వైపు మీరు ఇమాజిన్ చేసుకుంటే ఇది కాన్కేవ్ లెన్స్ సర్ఫేస్ లాగా కనిపిస్తుంది, అవునా? అంటే ఏంటి? ఇక్కడ మళ్ళీ ఇక్కడ స్ట్రైక్ అవుతుంది ఒక ఇక్కడ ఇన్సిడెంట్ అయిన లైట్ రే రిఫ్రాక్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడ ఇన్సిడెంట్ అవుతుంది. సో అప్పుడు ఏంటి? దీనికి ఈ సర్ఫేస్ కి ఇది ఇన్సిడెంట్ రే అవుతుంది, అవునా? అర్థమవుతుందా నేను చెప్పే కాన్సెప్ట్? సో ఒకసారి ఇక్కడ నుంచి ఇది ఇన్సిడెంట్ అయినప్పుడు ఈ సర్ఫేస్ కి ఇది ఇన్సిడెంట్ రే అవుతుంది, రైట్? ఇక్కడ ఈ లెన్స్ కదా ఇది. సో దీంట్లో ఇక్కడ రిఫ్రాక్షన్ అవుతుంది, రిఫ్రాక్టెడ్ రే ఇక్కడ వస్తుంది. ఇక్కడ రిఫ్రాక్ట్ అయిన ఈ రే ఈ సర్ఫేస్ కి ఏమైతుంది? ఇన్సిడెంట్ రే అవుతుంది, అవునా? అగైన్ ఇట్ గోస్ రిఫ్రాక్షన్, అవునా? అప్పుడు ఏమైతుంది? బెండ్ అవుతుంది. అర్థమైందా నేను చెప్పింది కాన్సెప్ట్? సో దీనికి ఇక్కడ ఈ సర్ఫేస్ కి రిఫ్రాక్టెడ్ రే అయినది ఈ నెక్స్ట్ సర్ఫేస్ కి ఏమైతుంది? ఇన్సిడెంట్ రే అవుతుంది, అవునా? సో ఇది కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎందుకు ఇక్కడ అంటే టూ మీడియంస్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తాం. ఇదేమో ఎయిర్ మీడియా, మాకు కనిపిస్తుందా స్క్రీన్? ఇదేమో ఎయిర్ మీడియా, ఇది లెన్స్ కదా. సో ఇదేమో గ్లాస్ మీడియా, రైట్? సో అప్పుడు ఏమైతుంది? టూ మీడియాస్ ని మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మనం ఎక్కడ ఇమేజ్ ఫార్మేషన్ డెరివేషన్ చేసిన దగ్గర టూ మీడియా మనకు అక్కడ వచ్చినప్పుడు ఫార్ములా మనం డిరైవ్ చేసాం. ఏంటి? N2/V అని చెప్పి ఇందాక చూపించాను కదా. N2/V మైనస్ N1/V ఈక్వల్స్ టు N2 మైనస్ N1/R అని చెప్పి, అవునా? అక్కడ కూడా టూ మీడియంస్ ని మనం అబ్జర్వ్ చేసాం. వన్ ఈజ్ ఎయిర్ మీడియా అండ్ అనదర్ వన్ ఈజ్ గ్లాస్ మీడియా అని చెప్పి, అవునా? సో ఇలా ఈ సర్ఫేస్ కి ఏమో ఇది ఇన్సిడెంట్ లైట్ రే. సో ఈ సర్ఫేస్ కి ఏమో ఇక్కడ రిఫ్రాక్ట్ అయిన లైట్ రే ఈ సర్ఫేస్ కి ఏమైతుంది? ఇన్సిడెంట్ రే అవుతుంది అనమాట. సో అది ఈ కాన్సెప్ట్ కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది, కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఓకేనా? సో ఇక్కడ చూడండి,
ఈ ఫిగర్ లో ఏమైతుంది అక్కడ దిస్ ఈస్ ద ఫస్ట్ మీడియా కదా. సో హియర్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ దట్ బైకాన్వెక్స్ లెన్స్ ఏమైతుంది ఫస్ట్ మీడియా. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ దట్ మీడియా ఈస్ NA అన్నమాట. సో అక్కడ NA అనేది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఫస్ట్ మీడియా, దట్ మీన్స్ ఎయిర్ అనుకుందాం. ఓకేనా. O ఈస్ ద పాయింట్ ఆబ్జెక్ట్ హియర్. ఇక్కడ P అనేది ఏంటి ఆప్టిక్ సెంటర్, వి నో దట్. సో R1 ఈస్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఫస్ట్ మీడియా, అందుకే R1 అని ఇండికేట్ చేసామన్నమాట. R1 ఈస్ ద radius of curvature of first media. Here A is the point where the incident ray strikes the biconvex lens, right? So A అనే పాయింట్ దగ్గర ఇన్సిడెంట్ లైట్ రే ఇన్సిడెంట్ అయింది అనమాట. సో అక్కడ ఆ సర్ఫేస్ మీద ఇన్సిడెంట్ అయినప్పుడు ఇట్ గోస్ రిఫ్రాక్షన్ కదా. సో అక్కడ రిఫ్రాక్ట్ అవుతుంది. సో రిఫ్రాక్ట్ అయిన లైట్ రే ఇట్ సైడ్ కాన్కేవ్ లెన్స్ అనుకున్నాం కదా, అది ఇట్ షోస్ యాజ్ ఏ కాన్కేవ్ లెన్స్ లాగా అనిపిస్తుంది. సో దాని మీద ఇన్సిడెంట్ అవుతుంది. దాని మీద ఇన్సిడెంట్ అయినప్పుడు ఏమైతుంది మళ్ళీ రిఫ్రాక్షన్ జరుగుతుంది. రిఫ్రాక్షన్ జరిగి ఏమైతుంది ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఏంటి ఇక్కడ మనకి 2 ఇమేజెస్ అనేటివి ఫామ్ అయినాయి. ఈ డయాగ్రామ్ ని మనం 2 పార్ట్స్ గా చేసుకుంటే ఏమైతుంది ఒకసారి అబ్జర్వ్ చేయండి. పాయింట్ ఆబ్జెక్ట్ ఉంది కదా, O అనే పాయింట్ ఆబ్జెక్ట్ A అనే పాయింట్ దగ్గర ఇన్సిడెంట్ అయింది కాన్వెక్స్ లెన్స్ మీద. ఇన్సిడెంట్ అయ్యి డైరెక్ట్ గా రిఫ్రాక్ట్ అవుతుంది. రిఫ్రాక్ట్ అయ్యి డైరెక్ట్ గా ఫామ్ అయిన ఇమేజ్ ఎక్కడ అంటే Q దగ్గర ఇమేజ్ అనేది ఫామ్ అయింది. అవునా. అనదర్ కేస్ ఏంటి దీంట్లో అంటే ఈ పాయింట్ ఆబ్జెక్ట్ A అనే పాయింట్ దగ్గర ఈ పాయింట్ అనే ఆబ్జెక్ట్ నుంచి ఒక లైట్ రే A అనే పాయింట్ దగ్గర ఇన్సిడెంట్ అయ్యి అండ్ త్రూ ద గ్లాస్ స్లాబ్ కదా అది, గ్లాస్ తో తయారు చేసిన లెన్స్ కదా అది. సో ఆ గ్లాస్ లోపల కూడా ట్రావెల్ చేస్తుంది ఆ లైట్ రే. ట్రావెల్ చేసినప్పుడు ఏమైతుంది ఇందాక నేను చూపించినట్టు రిఫ్రాక్ట్ అవుతుంది. అక్కడ రిఫ్రాక్ట్ అయిన లైట్ రే నెక్స్ట్ సర్ఫేస్ కి ఏమైతుంది ఇన్సిడెంట్ రే అవుతుంది. అవునా. సో అక్కడ ఇన్సిడెంట్ అయిన ఆ లైట్ రే మళ్ళీ ఏమైతుంది ఇక్కడ మీడియం అనేది చేంజ్ అవుతుంది కదా. సో మీడియం అనేది చేంజ్ అవుతుంది అంటే ఏంటి అక్కడ రిఫ్రాక్షన్ జరుగుతుంది అంటే ఏంటి మళ్ళీ అది బెండ్ అవుతుంది. ఆ లైట్ రే అనేది బెండ్ అయ్యి అనదర్ ఇమేజ్ ని ఇక్కడ ఫామ్ చేస్తుంది. చూడండి అక్కడ I ఈస్ ద ఇమేజ్ అన్నమాట. ఓకేనా. సో ఈ ఫిగర్ లో ఈ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇక్కడ NB అనేది ఏంటి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియా అన్నమాట. సో ఈ డెరివేషన్ లో మనకి 2 కేసెస్ వస్తాయి. ఇదే ఫిగర్ లో 2 పార్ట్స్ ని మనం చేసుకొని డిరైవ్ చేస్తాం అన్నమాట. ఓకేనా. R2 అనేది ఏంటి అక్కడ R2 ఈస్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ సెకండ్ మీడియా, రైట్. సో ఇక్కడ V ఈస్ ద ఇమేజ్ డిస్టెన్స్. అవునా. అక్కడ మనకి 2 ఇమేజెస్ అనేటివి ఫామ్ అయినాయి కదా. సో అక్కడ V ఈస్ ద ఇమేజ్ డిస్టెన్స్, దట్ ఈస్ ఫస్ట్ ఇమేజ్. అండ్ హియర్ X ఈస్ ఆల్సో ఇమేజ్ డిస్టెన్స్, దట్ ఈస్ సెకండ్ ఇమేజ్ అన్నమాట. ఓకేనా. సో హియర్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అనేది సేమ్ ఉంటుంది. ఎందుకు ఒకే ఆబ్జెక్ట్ నుంచి మనకి ఇక్కడ 2 ఇమేజెస్ ఫామ్ అయినాయి కదా. సో సెకండ్ కేస్ లో ఏమైతుంది అంటే ఫస్ట్ కేస్ లో ఫామ్ అయిన ఇమేజ్ ఉంది కదమ్మా, ఎక్కడ ఫామ్ అయింది Q దగ్గర ఫామ్ అయింది. ఫస్ట్ కేస్ లో ఇమేజ్ అనేది Q దగ్గర ఫామ్ అయింది. ఆ Q దగ్గర ఫామ్ అయిన ఇమేజ్ నెక్స్ట్ కేస్ కి ఏమైతుందంటే ఆబ్జెక్ట్ అవుతుంది. అర్థమవుతుందా. నెక్స్ట్ కేస్ కి ఆబ్జెక్ట్ అవుతుంది. సేమ్ ఇందాక లెన్స్ మీద నేను ఏం చెప్పాను. సో ఫస్ట్ కర్డ్ సర్ఫేస్ కి ఇన్సిడెంట్ లైట్ రే ఏమైంది రిఫ్రాక్ట్ అయింది. ఫస్ట్ కర్డ్ సర్ఫేస్ మీద రిఫ్రాక్ట్ అయిన లైట్ రే నెక్స్ట్ కర్డ్ సర్ఫేస్ కి ఏమైంది ఇన్సిడెంట్ రే అయింది. అవునా. సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో ఇక్కడ ఫస్ట్ లైట్ రే నుంచి ఫామ్ అయిన ఫస్ట్ లైట్ రే నుంచి ఫామ్ అయిన ఇమేజ్ నెక్స్ట్ కేస్ కి ఏమైతుంది అది ఆబ్జెక్ట్ అవుతుంది. ఫస్ట్ కేస్ లో ఫామ్ అయిన ఇమేజ్ నెక్స్ట్ కేస్ కి ఆబ్జెక్ట్ అవుతుంది. అప్పుడు అది ఆబ్జెక్ట్ అయినప్పుడు దాని ఇమేజ్ కూడా ఫామ్ అవుతుంది కదా ఏదో ఒక చోట. సో ఆ ఇమేజ్ ఏంటి అక్కడ ఫామ్ అయిన సెకండ్ కేస్ లో ఫామ్ అయిన ఆ ఇమేజ్ ఏంటి అంటే I. ఓకేనా. సో మీకు డెరివేషన్ చేస్తే అర్థం అవుతుంది. కానీ ఇక్కడ ఈ పాయింట్స్ అన్ని గుర్తు పెట్టుకోవాలన్నమాట. సో R1 అంటే ఏంటి R2 అంటే ఏంటి, ఇక్కడ ఇమేజ్ డిస్టెన్సెస్ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మనకు 2 ఇమేజ్ డిస్టెన్సెస్ వస్తాయి ఇక్కడ. వన్ ఈజ్ V అండ్ అనదర్ వన్ ఈజ్ X అన్నమాట. 2 కేసెస్ అని చెప్పాను కదా. సో ఫస్ట్ కేస్ లో అండ్ సెకండ్ కేస్ లో ఇమేజ్ డిస్టెన్స్ ఏంటి అనేది కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సో దిస్ ఈస్ ద డెరివేషన్. హియర్ PO ఈస్ ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అన్నాం కదా. సో P అనేది ఏంటి ఆప్టిక్ సెంటర్. సో ద డిస్టెన్స్ బిట్వీన్ ఆబ్జెక్ట్ టు optic center is
ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అన్నాం అవునా. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మీడియా వేర్ ద లెన్స్ ఈస్ ప్లేస్డ్ దట్ ఈస్ ఫస్ట్ మీడియా అన్నాం కదా. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద ఫస్ట్ మీడియా ఈస్ ఎన్ఏ. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద లెన్స్ మీడియం ఈస్ ఎన్బి. అంటే ఏంటి, అది గ్లాస్ అన్నాం కదా. సో లెన్స్ దేంతో మేడ్ అయి ఉంటుంది, గ్లాస్ తో మేడ్ అయి ఉంటుంది, దట్ ఈస్ అనదర్ మీడియా అని చెప్పాం. హియర్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద కాన్వెక్స్ లెన్స్ ఏంటి, ఎయిర్ మీడియా అన్నాం. అంటే అక్కడ మీడియం అనేది చేంజ్ అవుతున్నట్టే కదా. సో అక్కడ ఎన్ఏ ఈస్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఫస్ట్ మీడియా, దట్ మీన్స్ ఎయిర్. అండ్ ఎన్బి సార్ మేడం 5 minutes ఉంది మేడం, పిల్లలకి చెప్పండి నెక్స్ట్ కంటిన్యూ అవ్వండి. ఏ బాబు మళ్ళీ కంటిన్యూ గా ఉంటుందా, కట్ అయినా మళ్ళీ రండి. సరే మేడం. అమ్మా కట్ అయితే మళ్ళీ కనెక్ట్ అవ్వండి అమ్మా. సో ఈ డెరివేషన్ ఒకటి చెప్పేస్తే అయిపోతుంది ఈ క్లాస్, ఓకేనా. సో ఎన్బి ఈస్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ లెన్స్ మీడియా. లెన్స్ మీడియా అంటే ఆ లెన్స్ దేంతో మేడ్ అయి ఉంటుంది, గ్లాస్ తో అన్నాం. అంటే అక్కడ మీడియం అనేది చేంజ్ అయింది కదా. సో దట్ ఈస్ సెకండ్ మీడియా అంటాం. హియర్ R1 ఈస్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఫస్ట్ మీడియం, ఇందాకే చెప్పుకున్నాం. సో ఫ్రమ్ ఫిగర్, ఒకసారి ఫిగర్ ని అబ్జర్వ్ చేస్తే PO is the object distance, దాన్ని U తో ఇండికేట్ చేసాం. అక్కడ -U అని ఎందుకు రాశాను, మీకు సైన్ కన్వెన్షన్స్ తెలుసు కదా, ప్రీవియస్ క్లాస్ నుంచి మనం నేర్చుకుంటా ఉన్నాం. సో సైన్ కన్వెన్షన్స్, బై యూజింగ్ సైన్ కన్వెన్షన్స్ హియర్ వీ హ్యావ్ టు రైట్ -U, దట్ ఈస్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్. నెగటివ్ సైన్ ఎందుకు రాసామంటే లైట్ రే ఏ డైరెక్షన్ లో అయితే వెళ్తుందో దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో మనం డిస్టెన్స్ ని మెజర్ చేస్తున్నాం కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్ అంటేనే ఏమొస్తుంది, మనకు నెగటివ్ సైన్ వస్తుంది, అవునా. సో కాబట్టి నెగటివ్ ని తీసుకున్నాం, -U. హియర్ PQ ఈస్ ద ఇమేజ్ డిస్టెన్స్, అవునా. ఇది ఫస్ట్ కేస్ అని చెప్పాను కదా. సో PQ ఈస్ ద ఇమేజ్ డిస్టెన్స్, దాన్ని X అనే లెటర్ తో ఇండికేట్ చేశాం. సో R1 ఈస్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్. హియర్ R ని అంటే మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు R ని R1 గా కన్సిడర్ చేస్తాం అన్నమాట, ఓకేనా. ఇమేజ్ ఫార్మేషన్ డెరివేషన్ ఫార్ములా ఇందాక చెప్పాను కదమ్మా, N2/V - N1/U = N2 - N1/R అని చెప్పి. సో ఆ ఫార్ములాలో ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తాం కాబట్టి అక్కడ ఏంటి, R ప్లేస్ లో R1 ని సబ్స్టిట్యూట్ చేస్తాం అన్నమాట. ఎందుకు, ఫస్ట్ కేస్ ని మనం అబ్జర్వ్ చేస్తున్నాం హియర్. సో ఇక్కడ ఏంటి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఫస్ట్ మీడియా ఏమనుకున్నాం, NA. అండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియా దట్ ఈస్ N2 ని ఏమనుకున్నాం, NB. సో ఈ వాల్యూస్ అన్నిటిని ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలి అంటే ఈ ఫార్ములా గుర్తుంది కదా, ఇందాక చూపించాను. సబ్స్టిట్యూట్ ఆల్ దీస్ వాల్యూస్ ఇన్ దిస్ ఈక్వేషన్. ఏంటి ఆ ఈక్వేషన్, N2/V - N1/U = N2 - N1/R అన్నాం, అవునా. N2 అంటే ఏంటి, ఇక్కడ చూడండి, N2 అంటే NB. ఇక్కడ సఫిక్స్ బాగా గుర్తు పెట్టుకోవాలి, సఫిక్స్ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సో N2 అంటే NB కదా. మాకు కనిపిస్తుందా, స్క్రీన్ కనిపిస్తుందా, ఓకే. సో N2 ప్లేస్ లో NB ని సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఇక్కడ V అనేది ఏంటి, ఇమేజ్ డిస్టెన్స్ కదా. ఇమేజ్ డిస్టెన్స్ ని దేనిలాగా కన్సిడర్ చేసాం, ఇందాక X అని తీసుకున్నాం కదా. మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ఎందుకంటే మనకి 2 కేసెస్ వస్తాయి కదా, కాబట్టి మనం డిఫరెంట్ లెటర్స్ ని తీసుకుంటాం అన్నమాట. సో V is the image distance, that is X. అండ్ మైనస్ ఉంది కదా. సో ఇక్కడ మైనస్, ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది కదా, కానీ ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఏముంది, ఇక్కడ మైనస్ ఉంది. అప్పుడు ఏమవుతుంది, అక్కడ ఆల్రెడీ ఫార్ములాలో మైనస్ ఉంది. హియర్ వీ హ్యావ్ టు టేక్ ద మైనస్ ఇంటూ మైనస్ ఏమైతుంది, ప్లస్ అవుతుంది. అందుకే ఇక్కడ ప్లస్ రాసాం, ఓకేనా. ప్లస్ NA/U = NB - NA/R1. R = R1 అన్నాం కదా ఫస్ట్ కేస్ కాబట్టి. సో హియర్ ద ఇమేజ్ Q ఆఫ్ ద డిస్టెన్స్ ఈజ్ డ్యూ టు ద కాన్వెక్స్ సర్ఫేస్. అంటే ఏంటి, ఇప్పుడు ఫస్ట్ కేస్ ని అబ్జర్వ్ చేస్తున్నాం అంటే ఏంటి, కాన్వెక్స్ లెన్స్ సర్ఫేస్ అంటే కాన్వెక్స్ సర్ఫేస్ ని అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, Q దగ్గర ఫామ్ అయింది, అవునా. సో అక్కడ ఫామ్ అయిన ఇమేజ్ ఏమైతుంది, నెక్స్ట్ కాన్కేవ్ సర్ఫేస్ కి ఏమైతుందని చెప్పాను, ఆబ్జెక్ట్ అవుతుందని చెప్పాను కదా ఇందాకే. సో ఫస్ట్ కేస్ ఏంటి, కాన్వెక్స్ సర్ఫేస్ ని కన్సిడర్ చేస్తూ మనం ఇమేజ్ ని ఫామ్ చేసాం. ఎక్కడ, Q దగ్గర ఫామ్ అయింది. ఆ Q దగ్గర ఫామ్ అయిన ఇమేజ్ నెక్స్ట్ కేసు అంటే ఏంటి, కాన్కేవ్ సర్ఫేస్ ని మనం తీసుకునేటప్పుడు కాన్కేవ్ సర్ఫేస్ ఇలా అంటే సెకండ్ మీడియాలో ఎంటర్ అయినప్పుడు ఏమైంది, అక్కడ కాన్కేవ్ సర్ఫేస్ ని మనం అబ్జర్వ్ చేస్తాం కదా. సో ఆ కాన్కేవ్ సర్ఫేస్ కి ఈ Q అనేది ఏమైతుంది, ఆబ్జెక్ట్ అవుతుంది. ఇందాకే చెప్పాను, కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ఓకేనా. ఫస్ట్ కేస్ లో ఫామ్ అయిన ఇమేజ్ నెక్స్ట్ కేస్ కి ఏమైతుంది, ఆబ్జెక్ట్ అవుతుంది, రైట్.
ఆబ్జెక్ట్ అవుతుంది. సో అక్కడ ఆబ్జెక్ట్ ఉంది అంటే మనకి ఇమేజ్ అనేది కూడా ఫామ్ అవుతుంది కదా. ఎందుకు ఇక్కడ లెన్స్ పెట్టాం మనం. హియర్ వీ హ్యావ్ టు కన్సిడర్ కాన్కేవ్ లెన్స్, రైట్. అప్పుడు ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది, ఐ దగ్గర ఫామ్ అవుతుంది, అవునా. సో అది అప్పుడు సెకండ్ కేసు మనకు వస్తుంది. అంటే ఇప్పుడు ఆబ్జెక్ట్ అండ్ ఇమేజ్ అనేటివి వేరు వేరు అయిపోయాయి, అంటే డిఫరెంట్ ఆబ్జెక్ట్ అండ్ డిఫరెంట్ ఇమేజ్ అనేటివి ఫామ్ అయ్యాయి. సో సెకండ్ కేస్ లో ఏమైతుంది, ఆబ్జెక్ట్ డిస్టెన్స్